హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్స్లోని హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ మెథడ్ గురించి చెప్పుకుందాము. ఈ హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము. ముందుగా హెక్సా నంబర్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ వచ్చిన బైనరీని ఆక్టల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్ని మనం హెక్సా నుంచి ఆక్టల్కైనా, ఆక్టల్ నుంచి హెక్సాకైనా మిడిల్లో అయితే బైనరీకి కన్వర్ట్ చేసుకోవాల్సిందే. ఈ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టంలో మొత్తం 16 డిజిట్స్ ఉంటాయి. 0 నుంచి 9 వరకు, ఏ నుంచి ఎఫ్ వరకు. ఏ అంటే 10, బి అంటే 11 అని, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15 మా. అట్లాగే బైనరీ డిజిట్స్ యొక్క పొజిషన్ వాల్యూస్ని ఒకసారి నోట్ చేద్దాము. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 2 2s are 4, 2 పవర్ 3 అంటే 2 2s are 4, 4 2s are 8 అని అర్థం. ఇప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఏమి ఇచ్చారు చూడండి. 2a5 బేస్ 16 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ బేస్ 8 ఇచ్చారు. అంటే ఒక హెక్సాడెసిమల్ నంబర్ ఇచ్చారు, దాన్ని మనం ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో హెక్సాడెసిమల్ టు ఆక్టల్ అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము అనేది మనకి గుర్తు రావాలి. మరి డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేమంటే ఏ విధంగా చేయాలి? ఫస్ట్ హెక్సాని బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత బైనరీని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే హెక్సా నుంచి బైనరీకి కన్వర్ట్ చేద్దాం. హెక్సా టు బైనరీ కన్వర్షన్. మనకి ఏమేం డిజిట్స్ ఇచ్చారు? 2a5 అని ఇచ్చారు కదా, దాన్ని కొంచెం స్పేస్ ఇస్తూ దూరంగా ఈ విధంగా రాసుకోండి. 2a5. అయితే ఇక్కడ ఇంకొక స్టెప్ ఏం చేయాలి అంటే ఏబిసిడి అనే లెటర్స్ వచ్చాయి అంటే ఆ వచ్చిన లెటర్స్ని మళ్ళీ మనం నంబర్స్ లాగా రాసుకోవాలి. 2ని 2గానే రాసుకోవాలి. ఏ అంటే 10గా రాయాలి మా, ఎందుకంటే హెక్సాడెసిమల్లో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న నంబర్స్ ఏంటి అంటే ఏ అయితే 10 తీసుకోవాలి. ఇట్లాగా ఈ టేబుల్ గుర్తుండాలి. ఇక్కడ మనకి ఏ ఇచ్చారు కాబట్టి ఏ ప్లేస్లో నేను 10 రాసుకున్నాను. ఇక్కడ 5 ఉంది, 5ని 5గానే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నంబర్స్ని 2, 10, 5గా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ డిజిట్స్ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ లెక్కను గ్రూప్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ హెక్సాడెసిమల్ ఇచ్చారు కదా, హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16. ఈ 16ని మనం 2 పవర్ 4గా రాయొచ్చు. పవర్లో 4 ఉంది అంటే ఒక్కొక్క నంబర్ని మనం 4 బిట్స్ లెక్కన గ్రూప్ చేయాలి. అంటే 2ని 4 బిట్స్ లెక్కన రాయాలి. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఈ పొజిషన్ నంబర్స్ ఉన్నాయి కదా, వీటిల నుంచి రాయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఏ నంబర్ ఉంది? 2 ఉంది. 2 అనే నంబర్ ఇక్కడ ఉంది. అంటే ఈ డిజిట్ని మనం తీసుకుంటున్నాము, ఇది ఈ వాల్యూ ఈ డిజిట్ని తీసుకోవట్లేదు. కాబట్టి 2కి 0 0 1 0 అనేది అసైన్ అవుతుంది. 0 0 1 0 రాసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి 10 ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 లేదు. 10 రావాలి అంటే 8ని 2ని యాడ్ చేసుకోవాలి. అంటే 8ని తీసుకుంటున్నాము, 2ని తీసుకుంటున్నాము, 4ని 1ని తీసుకోవట్లేదు అని అర్థం. కాబట్టి దీనికి ఏ నంబర్స్ అసైన్ అవుతాయంటే 1 0 1 0 1 0 1 0 అని రాయాలి. నెక్స్ట్ నంబర్ మనకి 5 ఉంది. 5 అనేది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా లేదు. 4ని 1ని యాడ్ చేసుకుంటే 5 వస్తుంది కాబట్టి 4ని 1ని కన్సిడర్ చేస్తున్నట్టు, రిమైనింగ్ 8ని 2ని తీసుకోవట్లేదు అని. సో ఫైనల్గా 5కి ఏమని రాస్తామంటే 0 1 0 1 అని రాయాలి. 0 1 0 1 అని రాసి సఫిక్స్లో 2 అని నోట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఏం చేసాం మనము? హెక్సాని బైనరీలోకి మాత్రమే కన్వర్ట్ చేసాం. ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే అందుకోసం ఇక్కడ మనకి బైనరీ నంబర్స్ వస్తాయి కదా, అవన్నీ ఈ విధంగా వరుసగా రాసేసుకోవాలి. 0 0 1 0
0010 1011 1011 0101 0101 ఇలా రాశాక ఇప్పుడు మనం వీటిని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఆక్టల్ బేస్ వాల్యూ ఎంత? 8. 8ని మనం 2 పవర్లో రాయాలి అంటే 2 పవర్ 3గా రాస్తాం. అంటే పవర్లో 3 ఉంది అంటే ఇక్కడున్న ఈ బైనరీ నంబర్స్ని 3 బిట్స్ లెక్కన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి గ్రూప్ చేసుకోవాలి. ఎందుకు 3 బిట్స్ అంటే ఆక్టల్కి బేస్ వాల్యూ 8, 8ని 2 పవర్ 3గా రాయొచ్చు. పవర్లో 3 ఉంది కాబట్టి ఇక్కడున్న బైనరీ డిజిట్స్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 3 బిట్స్ లెక్కన గ్రూప్ అనేది చేసుకోవాలి. 1 2 3 ఈ 3 బిట్స్ ఒక గ్రూపు, 1 2 3 ఈ 3 బిట్స్ ఒక గ్రూపు, 1 2 3 ఈ 3 బిట్స్ ఒక గ్రూపు, 1 2 3 ఈ 3 బిట్స్ ఒక గ్రూప్ లెక్కన రాశాక ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న బైనరీ నంబర్స్కి ఈక్వలెంట్ ఆక్టల్ నంబర్ని రాయాలి. ఇవి ఎలా రాస్తామంటే వీటి నుంచి రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? 001 అంటే 001 అంటే 1 మాత్రమే తీసుకుంటున్నట్టు. సో ఈ గ్రూప్కి ఈక్వలెంట్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ గ్రూప్లో 010 010 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ నంబర్ ఒక్కటే తీసుకుంటున్నట్టు 2. నెక్స్ట్ 100 ఇక్కడ మాత్రమే 1 ఉందంటే 4 ఒక్కటే తీసుకుంటున్నట్టు 4ని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 101 అంటే 4ని 1ని రెండింటిని తీసుకుంటున్నట్టు ఆ తీసుకున్న వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. 4 + 1 మొత్తం 5 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఫైనల్గా ఆన్సర్ అని ఏం రాస్తామంటే వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం 2a5 బేస్ 16 ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వస్తుంది కదా మనకు వాల్యూ 1245 అనే వాల్యూ వచ్చింది. 1245 బేస్ 8 అని రాయడమే. ఈ విధంగా ఒక హెక్సాడెసిమల్ నంబర్ ఇస్తే ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఏంటి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కన్వర్షన్. ఎందుకంటే హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్గా మనం కన్వర్ట్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ హెక్సా నుంచి బైనరీ కన్వర్ట్ చేసుకొని ఆ వచ్చిన బైనరీని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండిమా. ఈ కన్వర్షన్ మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ABR టెక్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.